మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. R&D సెంటర్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం 3.55 ఎకరాల కేటాయింపు దాన్ని ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఋషికొండ, మధురవాడ, విశాఖపట్నం ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119.18 కోట్లు పెట్టుబడితో 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ లక్ష్యం. విశాఖపట్నంలో సుమారు 4.59 లక్షల చదరపు స్క్వేర్ ఫీట్ నిర్మాణ విస్తీర్ణంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని క్యాంపస్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది. దీనికి 2 ఎకరాల భూమి 4 కోట్ల రూపాయలు పర్ ఎకర్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. SCIC వెంచర్స్ LLP ఈ సంస్థ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మనం చేస్తాం. SCIC వెంచర్స్ లిమిటెడ్ 550 కోట్ల రూపాయలు పెట్టుబడితో సిసిటి తిరుపతిలో ఏసీస్ కోసం, ఎయిర్ కండిషనర్స్ కోసం PCBA, BLDC మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1130 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా వర్తించబడతాయని చెప్పేసి మనం చేస్తాం. క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద గుర్తించబడింది. 1079 కోట్ల పెట్టుబడితో 1500 ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఇది కూడా సిసిటి తిరుపతిలో ఐటీ ఎంక్లోజెస్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద NPSPL అడ్వాన్స్ మెటీరియల్స్, ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ 2,881 క్రోర్స్ తో NPSPL మణీంద్రం కుప్పం గ్రామంలో 600 ఉద్యోగాలు కల్పించే సంస్థ ఇది. 130 ఎకరాలు ఏ ధర అయితే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ లేకపోతే APAC ధర ఏదైతే ఉందో ఆ ధరకే 130 ఎకరాలు కేటాయించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. వారు అడిగింది ఏంటంటే 100% ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షను, పవర్ కాస్ట్లో రీయింబర్స్మెంట్ 2 రూపీస్ పర్ యూనిట్ 10 సంవత్సరాలకి వారు కోరారు. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎపిటోమ్ కాంపోనెంట్స్ PCBలు మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ చేసే ఫ్యాక్టరీ. దీంట్లో 1000 ఉద్యోగాలు